మాత గంగమ్మ చూడనా. ఇప్పుడు నేను మంగళగిరిలో లోకేష్ గురించి గారు కానీ, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గురించి కానీ ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ అధర్మంతో వందల కోట్లు ఖర్చు పెట్టి ఓడించాలని చాలా కుట్రలు బంతున్నారు కాబట్టి ఇటువంటి ఆటలు సాగినేడు వీరభద్ర. అందుకోసం చెప్పినాను వాళ్ళ గెలుపు ఎవరు ఆపలేరు నాన్న. కూటమి గెలుపుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చంద్రబాబు సీఎంతోనే ఉంటుంది. ఇది ఏమాత్రం సందేహం అవసరం లే. ఇది మన ఆయన వీరభద్ర ఆజ్ఞ. కానీ రాబో రోజుల్లో ఇంకా మీరు కూడా ప్రజలు తెలుసుకోవాలా. సంక్షేమం అంటే ఉచిత విద్య, వైద్యము, తర్వాత మౌలిక వసతులు, మనకి ఏదైనా ప్రాజెక్టులు, పోలవరము, ప్రత్యేక రాజధాని డెవలప్మెంటు, రాజధాని అమరావతిది, ఇటువంటివి కొనసాగించడానికి రాబో రోజుల్లో సంక్షేమం వద్దని చెప్పి మాకు ఉచిత వైద్యం ఇస్తే చాలా దాంతో డబ్బులు చాలా వరకు మిగులుతాయి. మనకి ఉచిత విద్య ద్వారా చాలా వరకు డబ్బులు మిగులుతాయి. ఈ రెండు చాలా ఆదా అయిపోతాయి. మిగతా మనం ఎదుర్కోవచ్చు. తర్వాత మౌలిక వసతులు అంటే ఇప్పుడు ఇల్లు ఎవరైనా కట్టాలనుకుంటే దాని మీద సబ్సిడీ మీద కొన్ని ఇస్తుంటారు కాబట్టి అమౌంట్తో కొంచెము ఒక 2 లక్షలు 3 లక్షలు ఈ విధంగా ఇస్తే మిగతా కట్టుకునే పేదలకు అవకాశం ఇవ్వాల. స్థలాలు లేకున్న వాళ్ళకి స్థలం ఇవ్వాలి. ఇటువంటివి చేస్తే చాలా నాన్న. ఇంతకంటే మనకేం అవసరం లే. మిగతా భగవంతుడు కర్మ సిద్ధాంతం ప్రకారం మా శివయ్య మన జీవితాన్ని నడిపిస్తుంటాడు. ఆ తర్వాత అది శివుడు ఆజ్ఞ. ఒక భార్య పిల్లల్ని పోషించుకోవడం మన ధర్మము, తల్లిదండ్రులు చూసుకోవడం మన ధర్మము. సమాజంలో మనకు బాధ్యత పెట్టినాడు భగవంతుడు. ఆ పిల్లల్ని క్రమశిక్షణలో పెంచి మంచి భవిష్యత్తు ఇచ్చి వాళ్ళు తీర్చిదిద్దితే మన జీవితం ధన్యం. అంతలో లోపాలు గీపాలు సమస్యలు వస్తుంటాయి. కానీ దైవభక్తితో క్రమశిక్షణతో ఎదుర్కొని మనం జీవితంలో విజయం సాధించవచ్చు. చాలామంది ఆదర్శం మనకి తాత ముత్తాతల నుంచి క్రమశిక్షణతో ఆదర్శంతో ఉండాలి కాబట్టి ఇప్పుడు మనం వెలుగుతున్నాం. వాళ్ళు ముందు చూపుతో పంట ఎన్నో ఎకరాల భూములకి మిగిలిచ్చి మనకి పంచినారు. ఇప్పుడు భూస్వాములు కూడా ఉండాలి. అదే మనలాగా ఇట్లా పంచుకుంటూ తినుకుంటూ జలస చేసి ఇంటేగినా ఇప్పుడుండే కలియుగంలోకి చేస్తే ఎవరు భూములు కూడా ఉంటుంటారు పెద్దల చేతిలో. అందుకే జాగ్రత్తగా ఉండి కర్మ సిద్ధాంతం నడుస్తుంది. నాయకులు ఎవరు డబ్బులు ఏరి మన నుంచే ట్యాక్స్ వసూలు చేసి మన డబ్బులు మనకిచ్చి వీళ్ళు సీట్లు సాధిస్తున్నారు. ఇప్పుడు చూడండి జగన్ గారు కొత్త నాటకం ఇది. ఇవన్నీ పథకాలు, నవరత్నాలు అంటే ఇంకా రాబో రోజుల్లో ఇంక ఇట్లా పథకాల పేరు చెప్పి ఇంక నేను ఇట్లా ఇంకా 20 ఏళ్ళు పాలించాలనుకోవడము మా ఆయన మూర్ఖత్వము. ఇవన్నీ మీకు ముందుకు అర్థమవుతుంది. డెవలప్ చేయాలా, డెవలప్ చేసి అభివృద్ధి చేసి ఉపాధి అవకాశాలు కల్పించి వాళ్ళు చేతిలో చేసుకుని తినేటట్టు ఉంటేనే జీవితంలో వెలిగేందని. ఇవన్నీ మనం చూసుకోవాలా. అందుకే ధర్మం ఎప్పుడే కానీ భగవంతుడు ఎప్పుడు లై తప్పినప్పుడల్లా మనకి దారిలో పెట్టి ఆ వీరభద్రుడు వెలిగిస్తున్నాడు కాబట్టి వెలుగుతున్నాం. శివుడు ఆజ్ఞ లేదే చీమైనా కుట్టదు. శివుడు ఆజ్ఞతోనే 2019లో సీఎం జగన్ అయినాడు. ఇప్పుడు 2024లో కూడా స్వామి ఆజ్ఞతోనే ఆయన దిగిపోయి రాబోయే కేసులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకా కొత్త కేసులు జమ అయినవి. తర్వాత వివేకానంద కేసు అయితేనేమి, ఇసుక మాఫియా అయితేనేమి, ల్యాండ్ది కానీ రకరకాలుగా ప్రకృతికి ఎంతో నష్టం చేసినాడో అది ప్రకృతి తిరిగి ఇస్తుందని ఆయనకి ఏది వదలదు. ఆయన అనుకున్నాడు ఒకప్పుడు అధికారంతో అందరిని బాధ పెట్టినాడు కదా, కర్మ ఎవరిని వదలదు. ఆయన ఆడవాళ్ళని కానీ ఆడవాళ్ళ విషయాల్లో కానీ ప్రత్యర్థులు కానీ ఎవరు పోటీ చేయకూడదని పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత దూషణలు, చంద్రబాబు మీద వ్యక్తిగత దూషణలు, నారా లోకేష్ మీద వ్యక్తిగత దూషణలు ఇవన్నీ చేయకూడదు నాన్న. మనం ధర్మంగా పని చేసింటే చెప్పుకో గెలి. అంతేగాని రకరకాలుగా విమర్శలు చేసుకుంటే ఎప్పుడు 5 ఏళ్ళలో ఇవే ఎక్కువ మాట్లాడినా ఎవరు ఎమ్మెల్యేలు ఎవరు విమర్శిస్తే వాళ్ళకి మంత్రి పదవులు, వాళ్ళకి కేబినెట్లో స్థానం. ఇది అందరూ వాళ్ళు ఎట్లుందంటే ఒక డమ్మీలు, ఒక ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ డమ్మీలతోనే రాజ్యం వెళ్ళినట్టుంది. మళ్ళీ నా ఎస్సీలు, నా బీసీలు, నా ఓసీలు, నా క్యాస్ట్ అంటాడు. ఓకే అందరికి పేరు కూడా పోస్టులు ఇచ్చి నన్ను అంత ఇచ్చాను ఇంత ఇచ్చాను చెప్తారు. ఇది అందుకే మనం జాగ్రత్తగా రాబో రోజుల్లో మంచి పాలన వస్తుంది. మా నాన్న వీరభద్రంతో వచ్చే టైం ఆసనమైంది. ఆయన దిశానిర్దేశంతో భారతదేశం విశ్వగురు చేస్తాడు. దాంట్లో సందేహం అవసరం లేదు. పోలవరం కంప్లీట్ అవుతుంది. అమరావతి రాజధాని ఉంటుంది. దీంట్లో సందేహం అవసరం లేదు. రాబో రోజుల్లో మన యువకులకి మంచి అవకాశాలు ఉంటాయి. ఉపాధి అవకాశాలు అంటే మనమే ఒకరికి ఇచ్చేవాళ్ళు అవుతాం. ఇప్పుడు అప్పులు చేసినారు కదా, దాదాపు 11-12 లక్షల కోట్లని అనధికారికంగా చెప్తున్నారు. అధికారికంగా ఆయన దిగిపోతే వస్తాయి లెక్కలు. అవి కూడా ఆయన ద్వారా ఆయన ఆస్తుల నుంచి జప్తు చేస్తాం. డబ్బులేమి ఎక్కడ పో శివకి తెలకుండా ఎక్కడ పోయినా మా నాన్న వీరభద్ర డబ్బులని తెచ్చి మన అకౌంట్లోకి వేస్తాడు. మన ఆంధ్రప్రదేశ్ అకౌంట్లోకి వేసి ప్రజల డబ్బు తిన్నాడు ఎవరు సుఖపడు, రక్తం కూడా తిన్నాడు ఎవరు సుఖపడు. పోయేటప్పుడు కార్లు ఇడే ఉంటాయి, బిల్డింగ్లు ఉంటాయి, ప్యాలెస్లు ఉంటాయి. శివ దగ్గర పోయినప్పుడు కర్మబలాలు ఎత్తుకోపోవాలా. డబ్బే మేడ దాబెట్టలేము కదా శివకి తెలకుండా. మన ఆయన డబ్బు మన ఆయన తెచ్చేస్తాడు. ఏం సందేహం అవసరం. ఎందుకంటే గతంలో బ్రిటిష్ వాళ్ళు, మహమ్మదీయులు అందరూ ఎత్తుకుపోయినారు మన సంపదని. కానీ మనం ఈ రోజు వరకు వెలుగుతున్నామా లేదా? ఇవన్నీ భ్రమ. వాడు ఎత్తుకుపోయేదంతా తినేదంతా మాయ. మా శివయ్య అనుకుంటే, మా నాన్న వీరభద్రుడు అనుకుంటే అన్నీ వస్తాయి, ఎక్కడికి పోవు. కానీ రాబో రోజుల్లో మనం ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణేశ్వరి అవుతుంది. మనం అప్పులో రాష్ట్రం అయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్